చెప్పేస్తారు. చెప్పండి చెప్పండి. ఈ లాటరీ టికెట్స్ ఎవరి మేడం? అవి మా ఇద్దరివే సార్. అవును, చెరో 10 రూపాయలు పెట్టి కొన్నా. కానీ ఈ దొంగ అనసూయ నొక్కేసింది. లేదంటే ఆ ప్రైజ్ మనీ మొత్తం మాకే వచ్చేది. ఆ టికెట్స్ కి నిజమైన ఓనర్స్ మేమే సార్. ఒసే దొంగ మహల్లారా, ఎంతకు తెగించారే మిమ్మల్ని! అసలు ఈ టికెట్స్ ఎవరివో తెలియకుండా డబ్బులు ఇవ్వడం కష్టం అండి. అయ్యో, ఇవి నిజంగా నా టికెట్లేనండి అని మీరు చెప్తే మేము నమ్మాలా? ఈవిడ సంగతి వదిలేయండి. మీ కోడళ్ళు కూడా ఈ టికెట్స్ మావే అంటున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అయ్యో, వాళ్ళ పొందా వాళ్ళిద్దరికి కొంచెం లూజ్ అండి. వీళ్ళిద్దరితో నేను ఇప్పుడే నిజం చెప్పిస్తాను. అమ్మ లత, ఒక్కసారి పక్కకు రామ్మా. పక్కకి మీరా? అయ్యో, ఎంత గౌరవమో. ఒక్కసారి రామ్మా. సరే పదండి. లత, నీకేమైంది? ఆ టికెట్ నాదని చెప్తే అందులో నీకు సగం ఇస్తానే. నిజంగా సగం ఇస్తారా? అయ్యో, ఇస్తానే. అయితే రండికి వెళ్దాం. అయ్యో, ఇదిగో ఈ విషయం ఆ తింగర బుచ్చికి చెప్పకు. అది కూడా వాటా అడుగుతుంది. డబ్బులు వచ్చాక మన ఇద్దరం పంచుకుందా. అయినా తింగర్ దానికి నేనెందుకు చెప్తాను అత్తయ్య గారు? ఈ మాట మీదే మీరు ఫిక్స్ అయిపోండి. కాకపోతే ఆ శిరీషతో ఎలా మేనేజ్ చేద్దాం అత్తయ్య గారు? దాని బాగుందే. ఏదో ఒక మాయ మాటలు చెప్పేద్దాం. వినకపోయిందనుకో పిచ్చికొక్క కలిసి పిచ్చెక్కిందని చెప్పేద్దాం. అవునత్తయ్య గారు, అదే కరెక్ట్. నువ్వెప్పుడొచ్చావే? పిచ్చి కుక్క కరిచి పిచ్చెక్కినప్పుడు. వినేసావా? మొత్తం. ఎంత కావాలే? మీకంటే ఎక్కువ. ఇవ్వకపోతే? 6 కోట్లు వెనక్కిపోతే ఇస్తానే. అయితే క్షమిస్తా. రండి రండి రండి. ఇప్పుడు చెప్పండి. చెప్పండి. ఆ టికెట్స్ ఎవరివి? మీవా, మీ అత్తయ్య గారివా, లేక నావా? ఇదిగోండి. వస్తాను మాస్టారు. మంచిది. సుమతి, సుమతి. ఏంటండి? ఏంటి పిలిచారు? మన శ్రీనివాస్ గారు మన దగ్గర తీసుకున్న 1,50,000 తిరిగి ఇచ్చేశారు. నేను జాగ్రత్తగా లెక్కపెట్టి నీకు ఇస్తాను. నువ్వు మళ్ళీ లెక్కపెట్టి జాగ్రత్త. అలాగేనండి. ఆ మధు నాకు రావలసిన 6 కోట్ల రూపాయలు పోగొట్టింది. దాని తండ్రి 1,50,000 ఇవ్వబోతున్నాడు. ఎలా అత్తయ్య గారు? ఆయన మన వాటాలోకి రాడుగా. ఆయన రాడే, మనమే వెళ్తున్నాం. మనం వెళ్తే మధు ఫైన్ వేస్తుంది కదా. కానీ ఈ అనసూయ మాయ చేస్తుందిగా. ఎలా? ఇంత డబ్బు ఎలా కొట్టేస్తారు? శిరీష ఉయ్యాల్లో కూర్చుంటుంది. మనం దాన్ని ఊపుతాం. అది డబ్బిచ్చేటప్పుడు శిరీష్ అలా వెళ్ళి డబ్బు నాకొచ్చి నాకు ఇచ్చేస్తుంది. సూపర్ అత్తయ్య గారు. అమ్మా, శిరీష, నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కవే. అలాగే అత్తయ్య గారు. హారతి తీసుకో.
తీసుకో. సరిగ్గా ఉన్నాయా సుమతి? సుమతి సుమతి ఏంటండి? డబ్బులు కరెక్ట్ గా ఉన్నాయా? డబ్బులేంటండి? ఇదిగో 1,50,000 లాభం. వస్తాను మాస్టారు. అయ్యో ఏమండి, డబ్బులు ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళాయండి? అదే అర్థం అవట్లేదే. అమ్మా మధు 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 డబ్బు 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 1,50,000 డబ్బు 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 డబ్బు. అత్తయ్య గారు మరి నా వాట ఏంటి? ఇది నా డబ్బే, నీకేంటి వాటా ఇచ్చేది? ఇది అన్యాయం. ఆ, మా వాటాలోకి వచ్చి మా డబ్బులు ఎలా తీసుకుంటారండి? మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. ఏయ్, ఏయ్, ఏంటి నువ్వు చేసేది? వెలక్కాయ పచ్చడి. నేనేమన్నా మీ వాటలో కాలు పెట్టానా? పాపం మా శిరీష అత్తయ్య గారు ఒయ్యాలలా ఊగాలనుందండి అంటే సరే అమ్మ ఊగు అన్నాను. అదలా గాల్లో వెళ్ళింది, దానికి అలా డబ్బు దొరికింది, అలా గాల్లో తీసుకొచ్చి నాకిచ్చింది. ఇందులో అన్యాయం ఏముందమ్మా? మర్యాదగా మా డబ్బులు మాకు ఇస్తారా లేదా? చాలే, చేతులేవిరా శంభులింగం అంటే ఉంగరాల బరువుకి ఊడిపోయాయిరా రామలింగం అన్నట్టుంది నీ వారస. 1,50,000 కాపాడుకోవడం తెలియదు గాని పైగా డైలాగ్ ఒకటి. అంటే నా డబ్బులు నేను తీసుకోలేనా? అనా ఏంటమ్మా? తీసుకోలేవు. తీసుకుంటానండి. ఏంటి నువ్వు తీసుకునేది? ఇదిగా నీ డబ్బుతో పాటు ఇంకో 10,000 కూడా పెడుతున్నాను. నువ్వు గీత దాటకుండా, గాల్లో రాకుండా, కర్రతో లాక్కోకుండా ఈ డబ్బుని నీ వాటాలోకి తెచ్చుకో. నా 10,000 కూడా వదులుకుంటా. లేకపోతే ఎక్స్ట్రా నువ్వు నాకు 10,000 ఇవ్వాలి. ఇదిగా రెడీ, పెట్టేశాను. తీసుకోవే.